ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను ఏం తీసుకెళ్ళగలనంటే, నాకు ఫైనాన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా మీ కష్టాలను గుర్తించి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు ఉండి, సార్ ఈ ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకి, రోడ్లు వేయాలి, డోలీలు ఇంకా డోలీలతో ఇబ్బంది పడతా ఉన్నారంటే పాపం వెంటనే ఆయన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 39.40 కోట్ల రూపాయలు వెంటనే చేశారు. ఇక్కడున్న కూటమి నాయకులందరి తరపు నుంచి ప్రజల తరపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మనందరి తరపు నుంచి. అలాగే మన ప్రధానమంత్రి మనకి పథకాల కోసం మనకి ఎంత రాబోతున్నాయి డబ్బులు? నెక్స్ట్ ఏది చెప్తా, ఒక్క నిమిషం. 280 crores ఇప్పుడు జనవరిలో పిఎం మన రోడ్ల కోసం మళ్ళీ జనవరిలో 250 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు దీనికి మంజూరు చేయబోతాం. సో ఇవన్నీ మేము చేయగలుగుతున్నామంటే, నేను దశాబ్దం కష్టపడ్డాను. నేను తిరిగాను, తిప్పలు పడ్డా, తిట్లు తిన్నా, కుటుంబాలను బెదిరించారు, ఆడపిల్లల్ని బెదిరించారు, ఇంట్లో ఆడపిల్లల్ని, భార్యని బెదిరించారు, తిట్టారు. ఇవన్నీ ఎందుకు పడ్డామంటే, ఒక డోలీ మోత మోగే ఒక గ్రామానికి రోడ్డు వేయగలిగితే సంతోషం. ఇన్ని తిట్లు పడ్డాగా నాకు ఎందుకు ఆనందం ఉందంటే, బాధ్యత తీసుకున్నట్టుగా తిట్లు పడతాయి. సో బాధ్యత, ఇన్ని 5 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని ఈరోజు తిట్లు తింటూ కూడా మీకోసం ఉన్నామంటే, మీ జీవన స్థితిగతుల్లో మార్పు రావాలి, దానికోసం మేము త్రికరణ శుద్ధిగా పనిచేస్తాం అని తెలియజేయడం. అలాగే దీన్ని అనంతగిరి అంత ప్రాంతాన్నంతా మనం ఊటీగా పిలుచుకుంటాం. దీన్ని ఒక్కొక్క చోట చూసి ఎంత సుందరంగా ఉంది. మనం విజయనగరం వెళ్ళినా కానీ, సాలూరు ప్రాంతానికి వెళ్ళినా, మనం పార్వతీపురం వెళ్ళినా కానీ, మన్యం ప్రాంతంలో ఎక్కడ తిరిగినా చాలా అద్భుతంగా ఉంది. కానీ ఉన్నదల్లా సమస్య ఏంటంటే, మనకి కొంత డిసిప్లిన్ కావాలి. టూరిస్టులు కావాలంటే వారికి కొంత బాధ్యత నేర్పించాలి. సో వీటి మధ్య అనుసంధానం చేస్తూ టూరిజం శాఖని డెవలప్ చేయాలి, టూరిజంని డెవలప్ చేయాలి. అలాగే నేను ఇందాక యూత్తో మాట్లాడుతూ ఉంటే నేను కుర్రాన్ని అడిగాను, గంజాయి ఎక్కువ పండుతుందా ఇక్కడ, గంజాయి ఎలా ఉంది అన్నాడు. అంటే ఆహా చాలా సూపర్ అని అన్నాడు.